జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 3వ తారీఖు గురువారం. ఈరోజు అష్టమి మధ్యాహ్నం వరకు ఉంటుంది. తర్వాత నవమి తిథి. హస్తా నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. తర్వాత చిత్తా నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క దినఫలం. ఈ మేషరాశి వారికి ఈరోజు లాభములో రాహు సంచారం ఉంది. నూతన వ్యక్తులు అనుకోకుండా మీకు సహాయం చేయడం వల్ల మంచి అభివృద్ధిని సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారికి కార్యక్రమాలంతా కూడా సజావుగా ముందుకు సాగుతాయి. షష్టమ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల అనుకోకుండా గట్టి పోటీని మీరు ఎదుర్కొని మంచి విజయాన్ని సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించుకోగలుగుతారు. వ్యయములో శని సంచారం ఉంది. పని భారము శ్రమ అధికమవుతుంది. కొంతమంది పనివారి సహకారం వల్ల ఇంటా బయట కూడా మీరే పనులు చేసుకొని ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. వృషభ రాశి వారికి లాభములో శని సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు, వ్యాపార రంగంలో అధిక అభివృద్ధిని పొందగలుగుతారు. ద్వితీయ భావంలో గురువు సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గుర్తింపు, ఆర్థికాభివృద్ధి బాగుంది. జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక సంతోషంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. చతుర్థ భావంలో కేతు సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి ఒక నిరాశ, అశాంతి ఈరోజు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. వినాయక స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మిథున రాశి వారికి ఈరోజు వ్యయములో శుక్రుడు సంచరించడం వల్ల ఆత్మీయులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకరమైనటువంటి ఒక వాతావరణాన్ని చవిచూస్తారు. ద్వితీయ భావంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు, వివాహాది కార్యక్రమాలు చేయడానికి ప్రస్తావన జరుగుతుంది. ఆ రకంగా సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయ భావంలో కేతు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, కష్టంతో కూడిన ప్రయాణాలు తప్పవనిపిస్తుంది. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు దానం చేయండి. ఈ కర్కాటక రాశి వారికి లాభములో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో కుటుంబంలోనూ మంచి కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. శుభవార్తను ఒకదాన్ని అందుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి సంతోషంగా ముందుకు సాగుతారు. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల సోదరుల యొక్క సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. బ్యాంకు లావాదేవీలు, రుణ సదుపాయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యయములో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. తండ్రి విషయంలో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. విద్యా సంబంధమైన విషయాల్లో మీకు అనుకోని ఫలితాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి ఈరోజు లాభంలో గురువు సంచరించడం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. మంచి వార్తలు అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు అందుకోగలుగుతారు. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయపరమైనటువంటి నూతన అవకాశాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత సంతోషంగా కాలం గడుపుతారు. మనసుకు నచ్చేటువంటి కొన్ని పనులు ఈరోజు జరుగుతాయి. జన్మరాశిలో కుజ సంచారం ఉంది. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి అవమానాలు తెచ్చుకుంటారు. అధిక ఖర్చులు, వాహన సమస్యలు, భూ సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. కన్యారాశి వారికి ఈరోజు లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అంకిత భావంతో పనిచేసి ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల
జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. తండ్రి సహకారం వల్ల ఆదాయం అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమ భావంలో రాహు సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా ఈరోజు అభివృద్ధిని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం సంతోషాన్ని కలుగజేస్తుంది. సప్తమ భావంలో శని సంచారం వల్ల కొంతమంది ఆత్మీయులతో ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. సంతానం విషయంలో కొన్ని సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఒక్క విషయంలో మీరు వెనకడుగు వేస్తారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేసుకోండి. నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ తులారాశి వారికి ఈరోజు లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. దశమ భావంలో బుధ సంచారం వల్ల మీ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉన్న వ్యాపారాలను విస్తరింపజేసుకోగలుగుతారు. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. అష్టమ భావంలో శుక్ర సంచారం ఉంది. అనుకోకుండా ఒక శుభవార్త కానీ ఒక లాభాన్ని కానీ అందుకుంటారు. స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాల్లో పాల్గొనేటువంటి సూచన కనిపిస్తోంది. వ్యయములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి ఒక వివాదంలో మీకు అశాంతి నిరాశ ఏర్పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఎర్రటి వస్త్రాలను ధరించండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి లాభంలో చంద్ర సంచారం ఉంది. తల్లి ఆశీస్సులతో ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. దశమ భావంలో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. దశమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ మంచి విజయాన్ని సాధిస్తారు. మీదైనటువంటి శైలిలో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అష్టమ భావంలో గురు సంచారం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, జనాలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ ధనుసు రాశి వారికి దశమంలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక శుభవార్త కానీ ఒక లాభాన్ని కానీ అందుకుంటారు. మనస్సుకు సంతృప్తి కలిగే విధంగా పనిచేసి ఆనందిస్తారు. అష్టమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార విస్తరణకు ఇది నిజమైనటువంటి రోజుగా, అనువైన రోజుగా చెప్పుకోవచ్చు. తృతీయ భావంలో రాహు సంచారం వల్ల కొంతమంది వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి సంతోషిస్తారు. చతుర్థ భావంలో శని సంచారం ఉంది. కుటుంబంలో అశాంతి, ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు అనగా జీర్ణ సంబంధమైన అనారోగ్యాలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మకర రాశి వారికి ఈరోజు సప్తమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. తండ్రి గారి యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి బలం పుంజుకునే విధంగా ఈరోజు ఉంటుంది. షష్టమ భావంలో రవి సంచారం వల్ల ఆకస్మికంగా ఒక అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని అధికారుల అండదండలతో విజయాన్ని సాధిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. తృతీయ భావంలో శని సంచారం ఉంది. జన సహకారంతో ఇంటా బయట కూడా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టమ భావంలో గురు సంచరిస్తున్నాడు. కొంతమంది జనాల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అధిక ఖర్చులు, అధిక ఆలోచనలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను నైవేద్యంగా సమర్పణ చేయండి. ఈ కుంభరాశి వారికి షష్టమ భావంలో బుధుడు సంచరించడం వల్ల ఇష్టంగా చేసి ఒక కార్యక్రమంలో విజయాన్ని సాధిస్తారు. అనుకోకుండా ఒక శుభవార్త కానీ లాభాన్ని కానీ అందుకుంటారు. వ్యాపారపరమైనటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను చేజిక్కించుకుంటారు. చతుర్థ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు కానీ వివాహాది శుభ కార్యక్రమాలు కానీ నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమ భావంలో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో మీరు వెనకడుగు వేస్తారు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.